హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. గ్రీన్ ఎనర్జీలో ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు. సీఎం చంద్రబాబు నాయుడు. అనకాపల్లి, పుడమడకల్ త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో ఎరువులు, రసాయనాలు తయారవుతాయన్నారు. మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ను వాడితే వేడి తగ్గుతుంది. రిలయన్స్ బయోకంప్రెట్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు ఏర్పాటు చేయనుంది అని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి. చిన్నారుల్లోనూ హార్ట్ అటాక్లు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్ 8 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. 3వ తరగతి విద్యార్థిని కార్గి క్లాస్కి వెళ్తుండగా అస్వస్థతకు గురైంది. అక్కడే ఉన్న చైర్లో కూర్చున్న ఆమె అలాగే కుప్పకూలిపోయింది. పక్కనున్న టీచర్లు గమనించి చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాలరాముడు ప్రాణప్రతిష్ఠకు ఏడాది ఇవాళ ఎలా ఉన్నాడంటే, శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో నిర్మించిన రామ్లాలా ఆలయం ప్రారంభించి నేటికి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది ఇదే తేదీన హిందూ క్యాలెండర్ ప్రకారం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నో శతాబ్దాల త్యాగాలు, పోరాటాల అనంతరం ఆలయాన్ని నిర్మించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాని మోదీ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు. పొంగులేటి శ్రీనివాస్. రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులందరికీ రేషన్ కార్డు అందిస్తామని చెప్పారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తామని వివరించారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. పండగ సుఖశాంతులతో జరుపుకోండి ఫ్రెండ్స్. చదువు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం హైదరాబాద్లో స్థిరపడ్డ లక్షల మంది సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో చాలామంది కార్లు, బైకులపై వెళ్తున్నారు. మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట జర్నీ చేయవద్దు. 70 కిలోమీటర్లకు వేగం దాటొద్దు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొద్దు. ఖచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. కారులో ప్రయాణించేవారు. మద్యం తాగి కూడా వాహనాలు నడపకండి. క్షేమంగా ఇంటికి వెళ్ళండి. లాభంగా తిరిగి రండి. 90 గంటల ఎల్టీ సుబ్రహ్మణ్యం వార్షిక వేతనం 51 కోట్లు. ఉద్యోగులు ఆదివారం సహా వారానికి 90 గంటలు పనిచేయాలి. మీ భార్యను ఎంతసేపు చూస్తారు అంటూ కామెంట్ చేసిన ఎల్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం శాలరీ తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే. 2023-24లో ఆయన ఏడాది వేతనం 51 కోట్లు, బేస్ శాలరీ 3 కోట్లు, ప్రీక్విజిట్ 1.67, కమిషన్ 35 crores, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 కోట్లు తీసుకున్నారు. ఎల్టీ ఉద్యోగిలో సగటు శాలరీ 9.5 లక్షలు పోలిస్తే ఆయన శాలరీ 534 రేట్లు ఎక్కువ అన్నమాట. మూవీ కలెక్షన్స్, గ్రాస్, నెట్ మధ్య తేడా ఇదే. సినిమా కలెక్షన్లను గ్రాస్, నెట్ షేర్ అని ప్రకటిస్తుంటారు. 3 పెద్ద సినిమాల విడుదల ఉండటంతో మరోసారి వాటి గురించి తెలుసుకుందాం. థియేటర్లలో టికెట్ సేల్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ గ్రాస్. అందులో ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ పోగా మిగిలిందే నెట్. వీటిలో ఎగ్జిబిటర్లు, థియేటర్స్ పర్సంటేజ్ కట్ అయ్యాక ఫైనల్గా నిర్మాతకు దక్కేది షేర్ కింద లెక్కిస్తారు. ఇలా 250 టికెట్లు నిర్మాతకు 100 రూపాయలు వస్తుంది. కోడి పందాల సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసా? అయితే ఇది చూడండి. సంక్రాంతికి కోడి పందాలకు బరువు సిద్ధం అవుతుండగా ఆ సంస్కృతి ఎలా వచ్చిందో తెలిపే ఓ వీడియో వైరల్ అవుతుంది. ప్రాచీన కాలంలో యుద్ధాలు తప్పవనుకున్నప్పుడు లక్షల మంది చనిపోతున్నారని పౌరుషాలకు పోవద్దని పెద్దలు చెప్పేవారు. తులారణం ప్రకారం ఇరుపక్షాల నుంచి ఒక్కో కోడిని ఎంపిక చేసి పందెం పెట్టేవారు. ఏదైతే చనిపోతుందో వారు ఓడిపోయినట్లు. దీంతో ఆశేష జననష్టం తప్పి శాంతి ఏర్పడుతుందని ఆనాడు కోడి పందాలను ప్రోత్సహించారు. పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్. ఏటా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలకు బిగ్ షాక్.
సంక్రాంతికి విడుదలయ్యే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాల అదనపు షోలలో ప్రభుత్వం సవరణలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట తెల్లవారుజామున 4 గంటలకు షోలు అనుమతి నిరాకరించింది. రోజుకు 5 షోలకు మించకుండా అందులో ఒక బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చండి. దీంతో ఎల్లుండి రిలీజ్ అయ్యే డాకు మహారాజ్ 14న విడుదలయ్యే సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు 6వ షో ఉండదు. ఇది వసూళ్లపై ప్రభావం చూపనుంది. 193 ఏళ్ల క్రితం నీలివర్ణంలో సూర్యుడు కారణం ఇది. 1831 విచిత్రం జరిగింది. ప్రపంచానికి సూర్యుడు నీలివర్ణంలో కనిపించాడు. దీనికి కారణాన్ని 193 ఏళ్ల క్రితం నీలివర్ణంలో సూర్యుడు కారణం ఏంటంటే 1881లో ఓ విచిత్రం జరిగింది. ప్రపంచానికి సూర్యుడు నీలివర్ణంలా కనిపించాడు. దానికి కారణాన్ని స్కాట్లాండ్ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. రష్యా సమీపంలోని జవార్కాటిక్స్ అనే అగ్నిపర్వతం ఆ ఏడాది విస్ఫోటనం చెందింది గుర్తించారు. దాని నుంచి భారీగా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణాన్ని కమ్మేసిందని పేర్కొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం భూ వాతావరణాన్ని పూర్తిగా మార్చడానికి భవిష్యత్తులోనూ ఛాన్స్ ఉందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం రండి ఐటీడీపీ. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రాంతాలతో హైదరాబాద్లోని బస్టాండ్లో ప్రధాన కూడల్లో రద్దీ కనిపించింది. ఈ నేపథ్యంలో ఐటీడీపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. అమరావతిని నిర్మించుకుందాం, విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుకుందాం, రాయలసీమకు పరిశ్రమలు తెచ్చుకుందాం, ఆంధ్రులకు పొరుగు దేశానికి రాష్ట్రానికి వెళ్ళే అవసరం లేకుండా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం, కలిసి రండి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని తెలియజేసింది. తొలి రోజు కలెక్షన్లు 186 కోట్లు. గేమ్ చేంజర్ టీం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 186 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఇది గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అంటూ పేర్కొన్నారు. కాగా ఎన్టీఆర్ దేవరాకు తొలి రోజు 172 కోట్లు రాగా, అల్లు అర్జున్ పుష్పకు 290 కోట్లు, 294 కోట్లు వచ్చాయి. ఇదండి ఈ రోజుకి స్పెషల్ వీడియో. చూస్తున్నటువంటి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ. జై.